హాయ్ అండి. ఈ వీడియోలో 3 బ్లౌజులు ఒకేసారి కటింగ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ముందుగా హెచ్చు తగ్గులు లేకుండా నీట్గా 3 క్లాత్లను ఒకే దగ్గర సర్దుకొని కటింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులు లేకుండా అంచులు కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు 4 ఫోల్డింగ్స్ మీద ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి. ఆది బ్లౌజ్ ఉంటుంది కదండి, కొలత బ్లౌజు, ఆ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్ ఎట్లా అయితే వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలి. భుజం దగ్గర ఒక మార్కింగ్, చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ వేసుకొని ఆ 2 మార్కింగ్లను కలుపుతూ మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ విధంగా అయితే మార్కింగ్ వేసుకున్నామో అదే మార్కింగ్ మీద కట్ చేసుకోవాలి. మిడిల్లో ఒక టక్స్ ఇచ్చుకొని ఇప్పుడు ఇందాక క్రాస్గా కట్ చేసుకున్నాం కదా, మళ్ళీ దాన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. ఆ క్రాసు మన చంక పీసులు పడతాయి కదండి హ్యాండ్కి, అతుకులు వచ్చే దగ్గర ఆ పీసులు ఉపయోగపడతాయి. ఇప్పుడు మళ్ళీ 3 క్లాతులని నీట్గా సర్దుకొని హెచ్చు తగ్గులు లేకుండా అంచులు అనేటివి నీట్గా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని వెనకాల మనం డాట్లు వేసుకుంటాం కదా, ఒక డాట్ పట్టుకొని షోల్డర్ మిడిల్లో పట్టుకొని ఒక మార్కింగ్ వేసుకోవాలి. హైట్ మార్కింగ్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ ఒకసారి చంక మార్కింగ్ దగ్గర నుంచి హైటు అంతా మార్కింగ్ వేసుకున్న తర్వాత, ఇంతకుముందు వీడియోలో బ్యాక్ పార్ట్ కటింగ్ ఉందని నేను ఎక్కువ చూపించట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఒకసారి నెక్ చూసుకొని మొత్తం కరెక్ట్గా ఉందో లేదో చూసుకొని ఇప్పుడు మార్కింగ్ వేసుకోవాలి. మనం మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకుంటూ రావాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. బ్యాక్ పార్ట్ 3 క్లాతులు కటింగ్ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వేసుకొని ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ తీసుకొని మనం మార్కింగ్ వేసుకున్న దానిపైన ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. షోల్డర్ కరెక్ట్గా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి వాళ్ళ గల్ల నెక్ ఎంతైతే ఉంటుందో అంత మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు ఆ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ వదులుకొని క్రాస్ పట్టి దగ్గరికి కింద ఇంకొక 1/2 ఇంచ్ వదులుకొని మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మిడిల్లో పట్టుకొని మెయిన్ డాట్ ఉంటుంది కదా, ఆ డాట్కి ఒక మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు చంక డౌన్ దగ్గర నుంచి క్రాస్ పట్టి వరకు ఇంకో మార్కింగ్ వేసుకొని నీట్గా సర్దుకొని ఇప్పుడు చంక డౌన్ దగ్గర మనం లోతు కోసం తీసుకుంటాం కదా ఫ్రెండ్స్, అదొక మార్కింగ్ వేసుకోవాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ వీడియోలో చూపిస్తున్న విధంగా మార్కింగ్ ఏ విధంగా అయితే వేసుకున్నామో అదే విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు క్లోజ్ సైడ్ వేసుకున్నాం కదా, మనము ఓపెన్ చేసుకోవాలన్నమాట దాన్ని. ఫ్రంట్ పార్ట్, బ్యాక్ పార్ట్, హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదండి. ఇప్పుడు క్రాస్ పట్టీలు అనమాట. అది గల్లపట్టి దగ్గర నార్మల్ బ్లౌజులకి అయితే గల్లపట్టికి ఉపయోగిస్తాము. 3 క్లాతులని సపరేట్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్క దానికి దేని లైనింగ్ దానికి మెయిన్ క్లాత్ పైన వేసుకొని కటింగ్ చేసుకోవాలి. లైనింగ్ కంటే ఒక 1/2 ఇంచ్ ఎక్కువ ఉండేటట్టు చూసుకొని కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, చాలా సింపుల్గా 3 బ్లౌజులు అయినా 4 అయినా ఒకేసారి కటింగ్ చేసుకోవచ్చు అనమాట. ఒకే కస్టమర్వి అన్ని బ్లౌజులు ఒకే కస్టమర్వి అయితే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్, కటింగ్ అయిపోతుంది ఈజీగా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇప్పుడు సెకండ్ బ్లౌజ్ అనమాట. ఇంతకుముందు ఒకటి చూసినాం కదా, 3 కటింగ్ చేసుకున్నాం కదా, 3లో ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండోది నీట్గా మెయిన్ క్లాత్ పైన వేసుకొని లైనింగ్ మొత్తం మెయిన్ క్లాత్ పైన ఎట్లయితే నీట్గా సర్దుకొని ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి. హ్యాండ్స్, బ్యాక్ పార్ట్, చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఏ దానికైనా ఒక 1/2 ఇంచ్ కన్నా కొంచెం ఎక్కువ 1/2 ఇంచ్ అయినా పర్వాలేదు ఉండేటట్టు ఎక్స్ట్రా చూసుకొని కటింగ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కటింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో ఇంకా చాలామందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, కామెంట్ చేయండి.
ఇప్పుడు మూడో బ్లౌజ్ కటింగ్ కూడా అయిపోతుంది ఫ్రెండ్స్. సేమ్ 3 బ్లౌజులు ఒకేసారి కటింగ్ అయిపోవాలంటే ఒక కస్టమర్ 3 లేదా 4 ఒక్కొక్కసారి 5, 6 ఉన్నా కూడా కటింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసిండ్రు